ఈయన పేరు రేలంగి మావయ్య. వయసు 35 సంవత్సరాలు. ఈయనకు జీవితంలో ఒక్కటే పెద్ద కల, సొంత ఇల్లు కట్టుకోవాలి. మన పెద్దలు చెబుతారు కదా, ఇల్లు కట్టే పని పిల్లలు పెంచే పనితో సమానమని. అదే నిజం. తెలియకుండా అడుగుపెడితే జీవిత పొదుపంతా గోడల్లో కలిసిపోతుంది. ముందు అనుకున్నా కొనేస్తే సరిపోతుంది కదా అని. అలా వెళ్ళి అడుగుపెట్టాను పద్మావతి బిల్డర్స్ దగ్గర. అక్కడే తెలిసింది సార్, పైకి పూత లోపల పూతలేని గోడ అంటే ఏంటో. బ్రోచర్లో ఒక ఇల్లు, సైట్లో ఇంకో ఇల్లు. అప్పుడే అర్థమైంది, చూడకుండా నమ్మితే చేతులు కాల్తాయి అని. సరే అయితే నేనే ఇల్లు కట్టుకుందామనుకున్నా. మేస్త్రి రాంబాబును కలిశాను. మేస్త్రి మాటలు వింటే సర్ ప్యాలెస్ కడతానంటాడు, కానీ సైట్లో చూస్తే మాటకు పనికి పొంతనలేదు. కాలమడిగితే ఇంత చాలు అంటాడు, స్టీల్ అడిగితే అనుభవం చూపిస్తాడు. అప్పుడే నాకొకటి బలంగా అర్థమైంది సార్, అడగనివాడికి అన్నం కూడా పెట్టరు. అక్కడే నేను డిసైడయ్యా, ఇంజనీర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఫౌండేషన్ ఎందుకు, కాలం ఎందుకు, స్లాబ్లో ఏమి చూడాలి, ఇవి తెలిసి ఉండాలి. ఎందుకంటే తెలియకపోతే మోసం, తెలిస్తే ధైర్యం. అందుకే సార్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సిరీస్లో నేను జాయిన్ అవుతున్నాను. స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ, మోసాలు గుర్తిస్తూ, సైట్లో సరైన ప్రశ్నలు అడుగుతూ నా ఇల్లు నేనే కాపాడుకుంటాను. నాలాంటి హౌస్ ఓనర్స్ అందరికీ ఇదే ప్రయాణం. రండి సార్, మనమంతా కలిసి నేర్చుకుందాం. తెలియకుండా ఇల్లు కట్టద్దు, తెలుసుకొని కట్టుకుందాం. రేలంగి మావయ్యని ఈ సిరీస్కి ఘనంగా స్వాగతిద్దాం. లైక్ చేయండి, మీ సందేహాలు కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇల్లు కట్టే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్లే ముందుగా ఒక మాట. ఇంకనుంచి ప్రతి వీడియోలో ఒక కన్స్ట్రక్షన్ పదం నేర్చుకుంటాం. అదే మన కన్స్ట్రక్షన్ టర్మినాలజీ, బిల్డింగ్ టర్మ్స్. కన్స్ట్రక్షన్ సిరీస్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం ఫౌండేషన్ స్టెప్స్ మరియు సైట్లో ఎక్కువగా జరిగే మిస్టేక్స్ నేర్చుకుందాం. మన బిల్డింగ్ని 2 భాగాలుగా విభజిస్తాం. ప్లింత్ బీమ్ కంటే పైభాగం సూపర్ స్ట్రక్చర్, ప్లింత్ బీమ్ కంటే కింద భాగం సబ్ స్ట్రక్చర్. ఇందులో సబ్ స్ట్రక్చర్లోనే ఒక ముఖ్యమైన భాగం ఫౌండేషన్. మావయ్య, ఇల్లు బలంగా ఉండాలంటే పునాది బలంగా ఉండాలి. ప్రారంభం సరైనదైతే పని బాగా సాగుతుంది. ముందుగా సైట్ లేఅవుట్ మార్క్ చేస్తాం, తరువాత ఎక్స్కవేషన్ తవ్వేస్తాం, తరువాత సాయిల్ని కంపాక్ట్ చేసి చెక్ చేస్తాం. ఇప్పుడు ఇంజనీర్ చెక్ చేసి అప్రూవల్ చేయాలి. చేస్తే ఇప్పుడు పీసీసీ 100 mm లీన్ కాంక్రీట్. ఇది పెళ్లికి ముందు పీటల్లాంటిది, ఫౌండేషన్కి బేస్. దానిమీద ఫుటింగ్ అండ్ కాలం పొజిషన్ మార్క్ చేస్తాం. కవర్ బ్లాక్స్ పెట్టి స్టీల్ బిగించేస్తాం నైస్లీ. ఇప్పుడు షటరింగ్ సెట్ చేసి కాంక్రీట్ పోసి వైబ్రేటర్తో కాంక్రీట్లో ఉన్న ఎయిర్ పాకెట్స్ తీయాలి. పొట్టలో గ్యాస్ ఉండకూడదు, కాంక్రీట్లో ఎయిర్ పాకెట్స్ ఉండకూడదు. కాంక్రీట్ సెట్ అయ్యాక క్యూరింగ్ చెయ్యాలి బాగా. నీళ్లు పెట్టని మొక్క ఎండిపోదా? తరువాత కాలం ఫామ్ వర్క్ వేసి కాంక్రీట్ పోసేస్తాం. స్ట్రెంగ్త్ వచ్చాక ఫామ్ తీసి చివరగా బ్యాక్ ఫిల్లింగ్ చేసి బిగించేస్తాం. అదే మావయ్య, ఇక ఐసోలేటెడ్ ఫుటింగ్ పూర్తయింది. ఫౌండేషన్ క్వాలిటీ బాగుంటే నిర్మాణం అద్భుతం అవుతుంది. అర్థమైందా మామయ్య? చాలా బాగా అర్థమైంది ఇంజనీర్ సార్. ఇంకా కన్స్ట్రక్షన్లో జరిగే మిస్టేక్స్ అన్నీ చెప్పండి. మావయ్య, ఈ వీడియోలో ఏమి చేస్తున్నారో చూస్తున్నారా? పైనుంచి స్లర్రీలా కాంక్రీట్ని జారవిడుస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే కాంక్రీట్ పెద్ద ఎత్తునుంచి పడితే సెగ్రిగేషన్ వస్తుంది. అంటే రాళ్ళు ఒకవైపు, నీళ్లు ఒకవైపు, బలం ఉండదు. రాయిని వేసి రూటుని లాక్కోవడమేంటి? ఇదే అలాంటి పని మామయ్య. కాంక్రీట్ కంటిన్యూస్గా పోరవ్వాలి. ఇలా గ్యాప్ ఇచ్చేస్తే కోల్డ్ జాయింట్స్ వచ్చేస్తాయి. అవి క్రాక్స్కి మార్గం చూపిస్తాయి. మరో ముఖ్య విషయం, కాంక్రీట్లోని ఎయిర్ పాకెట్స్ బయటికి రావాలి. అందుకే వైబ్రేటర్ తప్పనిసరి, లేదంటే స్ట్రెంగ్త్ ఉండదు. క్వాలిటీ అంటే షటర్, స్టీల్, కాంక్రీట్ 3 కలిసినప్పుడు మాత్రమే పనికి బలం వస్తుంది. ఇలా కాంక్రీట్ పనులు చేస్తే అక్కడ నుంచి డ్యామేజ్ మొదలవుతుంది మావయ్య. ఇంటి బలం, మన భద్రత రెండూ ప్రమాదం. పునాది తప్పు అయితే మెట్టు ఎక్కినప్పుడే సమస్యలు అంటారుగదా. ఈ వీడియోలో ఏం జరుగుతున్నదో చూస్తున్నారా? ఫుటింగ్ కాంక్రీట్ వేశారు.
అదే ఇప్పుడు జేసీబీతో పగలగొట్టి మరో ప్రదేశానికి తీసుకెళ్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఒకసారి పోసిన కాంక్రీట్ని మళ్లీ మరొక దగ్గర వాడటమనేది ఇంజనీరింగ్లో అస్సలు అనుమతించబడదు. ఎందుకంటే అలా చేస్తే అది కాంక్రీట్ కాదు, పగిలిన రాయి కట్టలాంటిది. పాత కాంక్రీట్ మీద బలం, బాండింగ్ ఏమీ ఉండదు. తరువాత క్రాక్స్ వస్తాయి, స్ట్రక్చర్ ప్రమాదంలో పడుతుంది. అందుకే పెద్దలు చెప్పారు మరొక సామెత, మూలం వంకరైతే మొక్క ఏదైనా వంకరగానే పెరుగుతుంది. ఫౌండేషన్ సరిగ్గా చెయ్యకపోతే ఇళ్ళు ఎప్పుడూ సమస్యలతోనే ఉంటాయి. జేసీబీతో తీసుకుని ఎక్కడైనా పడేస్తే అది ఫౌండేషన్ కాదు మావయ్య, చెత్తే అవుతుంది. ఫౌండేషన్ అంటే విశ్వసనీయమైన బలం. ఒక్కసారి చెడ్డ పని చేస్తే అంతా దెబ్బతింటుంది. కాబట్టి సరైనట్లు చెయ్యాలి. మిస్టేక్ అయితే రిమూవ్ చేసి మళ్లీ ఫ్రెష్గా ప్రాపర్గా చెయ్యాలి. అదే కన్స్ట్రక్షన్ డిసిప్లైన్. ఫుటింగ్లోకి కాంక్రీట్ పోస్తూ ఇలా పెద్ద పెద్ద గ్రనైట్లు పడేస్తున్నారు చూడండి. ఇది కన్స్ట్రక్షన్లో పూర్తిగా తప్పు. కాంక్రీట్ అంటే సిమెంట్, శాండ్, అగ్రిగేట్స్ అన్నీ మిక్స్ అవ్వాలి, బాండ్ అవ్వాలి. అప్పుడే బలం వస్తుంది. ఇలాంటి పెద్ద కట్టలు పడేసే పనులు చేస్తే అవి కాంక్రీట్తో బాండ్ కావు. అక్కడ వీక్ జోన్ ఏర్పడుతుంది. అంటే ఫౌండేషన్లోనే బలం తగ్గిపోతుంది. పునాది బలంగా లేకపోతే గోడ ఎన్ని ఎత్తులెక్కినా ప్రయోజనం లేదు. అందుకే పెద్దలు చెప్పారు, అట్టడుగు రాయి బలంగా ఉంటేనే అట్టడుగు మాట బలంగా ఉంటుంది. పునాదిలో లోపముంటే ఇంటి బలం మొత్తం నష్టమవుతుంది. కాంక్రీట్లో ప్రాపర్ అగ్రిగేట్స్ ఉండాలి, ప్రాపర్ కంపాక్షన్ ఉండాలి, ప్రాపర్ కవర్ ఉండాలి. గ్రనైట్ కట్టలు పడేస్తే రీఇన్ఫోర్స్మెంట్ చుట్టూ వాయిడ్స్, క్రాక్స్ వస్తాయి. తరువాత స్ట్రక్చర్ డ్యూరబిలిటీ ప్రమాదంలో పడుతుంది. ఇలాంటివి షార్ట్కట్స్ కాదు మామయ్య, లైఫ్ స్పాన్ని తగ్గించే తప్పులు. కాబట్టి ఫుటింగ్లో ప్రాపర్ డిజైన్, ప్రాపర్ మెటీరియల్, ప్రాపర్ మెథడ్ తప్పనిసరి. అప్పుడే పునాది బలంగా నిలుస్తుంది. మావయ్య, ఈ వీడియోలో ఏం జరుగుతోంది చూడండి. ఇంత లోతైన ఫుటింగ్లోకి పైనుంచి బకెట్లతో కాంక్రీట్ పోస్తున్నారు. ఇది కన్స్ట్రక్షన్లో పూర్తిగా తప్పు. కాంక్రీట్ను పెద్ద ఎత్తునుంచి పడేస్తే సెగ్రిగేషన్ వస్తుంది. అంటే సిమెంట్ స్లరీ ఒకవైపు, గుల్లలు ఒకవైపు, మధ్యలో వీక్నెస్. అప్పుడు ఆ ప్రాంతంలో బలం రావడం చాలా తక్కువ. ఫౌండేషన్ అంటే ఇంటి ప్రాణం. అక్కడ బలం తగ్గితే ఇంటికి జీవమెలా వస్తుంది? ఇక్కడ అడుగు తప్పైతే నిర్మాణం మొత్తం కూలిపోతుంది. కాంక్రీట్ను పెద్ద ఎత్తునుంచి పోస్తే హనీకోంబింగ్, వాయిడ్స్, బార్ చుట్టూ బంధం తగ్గిపోతాయి. ఇది ఫ్యూచర్లో క్రాక్స్కి, లీకేజ్కి, ఫెయిల్యూర్కి కారణమవుతుంది. ప్రాపర్ కాంక్రీట్ ప్లేస్మెంట్ అంటే చూట్, పంప్, ట్రిమీ పైప్ వాడాలి. కంటిన్యూయస్గా ప్లేసింగ్ చెయ్యాలి. వైబ్రేటర్తో కాంపాక్ట్ చెయ్యాలి. ఇలాంటివి షార్ట్కట్స్ కాదు మావయ్య, నష్టాలకు దారితీసే తప్పులు. ఫౌండేషన్ అంటే కాంప్రమైజ్కి చోటులేదు. డిసిప్లిన్తో చేస్తేనే బలం వస్తుంది. అయ్యో ఇంజనీర్ గారు, ఇంతవరకు నేను చూసిన కన్స్ట్రక్షన్లు ఇలా కడితే ఇల్లు కాదు, ప్రమాదానికి ఆహ్వానం. వమ్మో, ఇన్ని మిస్టేక్స్ ఉంటాయా? కాంక్రీట్ని పైనుంచి విసిరేస్తే బలం తగ్గుతుందా? గ్రానైట్ రాళ్లు పడేస్తే ఫౌండేషన్ బలహీనమవుతుందా? పోయిన కాంక్రీట్ని జేసీబీతో తవ్వి మళ్లీ వాడటం పాపమా? ఇప్పుడే తెలిసింది నాకు. ఈ వీడియో చూస్తున్నవారు వినండి. ఈ జ్ఞానాన్ని మీ దగ్గర మాత్రం దాచుకోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీ సైట్ ప్రాబ్లమ్స్ చెప్పండి. మరి సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిల్డింగ్ జర్నీలో మనం అందరం కలిసే ఉండాలి.